ప్రేక్షకులకి నమస్కారం అండి. పట్టిక ఆలం అది ఎంత చక్కగా ఉపయోగపడుతుందో కొన్ని చిట్కాలు చెప్తాను మీకు ఇప్పుడు. చాలా అంటే చాలా మంచి మందండి. ఒక 50-100 రకాలైన వైద్యాలు ఓన్లీ పట్టికతోటి చేయొచ్చు. ఆ పట్టికలో అనేక రకాలు కలపడం వల్ల కానీ డైరెక్ట్ పట్టిక వాడుకోవడం. లోపలికైతే మట్టుకి మీరు పొంగించిన పట్టిక తప్ప వాడకూడదు. ఎందుకంటే నోరంతా పొక్కిపోయి దళసరెక్కిపోయి తగిలిన 2 నిమిషాల్లోనే మీకు తేడా వస్తుంది. అందుకు పట్టికని ఏం చేస్తారంటే పొంగించాలి. చిన్న చిన్న ముక్కల కింద కానీ పౌడర్గా కానీ కొట్టుకుని ఒక మట్టి మూకుట్లో కానీ ఇనప మూకుడు కానీ పొయ్యి మీద పెట్టి బాగా కాలిన తర్వాత దాంట్లో అలా జిమ్ముతూ ఉంటే అది పొంగుతుంది అనమాట. పొంగి ఆ నీరంతా గాలిలో కలిసిపోయి తేలిగ్గా వచ్చేస్తుంది. అప్పుడు అది మీకు 1 కేజీని చేశారనుకోండి, ఒక 200 గ్రాములు పావు కేజీ వస్తుంది అంతే. దానిని మీరు ఉదయం అణ, సాయంత్రం అణ వేడివేడి పాలలో కలుపుకొని తాగాలి. ఎవరికైతే కళ్ళు తిరుగుతున్నాయి, శరీరం తూలిపోతుంది, నడవలేకపోతున్నాము, చాలా ఇబ్బందిగా ఉందనుకుంటారో దానికి ఒక చక్కని పరిష్కారం అన్నమాట. చాలా చక్కని ఉపశమనం అవుతుంది. ఇది చాలా మంచి మంది. ఇది వెరీ సింపుల్. మీరు పట్టికంటే ఏ కిరాణా కొట్లో అయినా దొరుకుతుంది, డిపార్ట్మెంటల్ స్టోర్లో దొరుకుతుంది, సబ్బుల కింద కూడా అమ్ముతున్నారు ఇప్పుడు. ఆ పట్టికని తెచ్చుకుని మీరు దాన్ని ఏం చేయాలండి, లోపలికి తీసుకోవాలి కాబట్టి పొంగించండి. పొంగించి మీరు దాన్ని ఉదయం ఒక 600 mg, సాయంత్రం 600 mg, 700 mg కానీ వేడివేడి పాలతోటి కలిపి తీసుకుంటే మీకు ఈ తల తిరగటం, మొహం తిరగటం, ఒళ్ళు తిరగటం ఇవన్నీ తగ్గిపోతాయి. అదేవిధంగా కాళ్ళు చేతులు కొంతమందికి విపరీతంగా చెమట పడుతూ ఉంటాయి. ఆ చెమట పట్టి 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 కాళ్ళు చేతులు కొంచెం వాసన వస్తూ ఉంటాయి. అలాగే షూస్ వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ బూట్ల యొక్క సాక్స్, షూస్ ఈ చెమట లాగేయటం వల్ల వాళ్ళకి 1 రోజు 2 రోజులు అవ్వకుండా విపరీతంగా స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. వాళ్ళు షూస్లోంచి కాలు తీశారంటే చుట్టుపక్కల ఎవరు భరించలేరు అనమాట, అంత స్మెల్ వస్తూ ఉంటుంది. దానికి కూడా ఏంటంటే మీరు ఈ పచ్చి పట్టికనే వాడుకోండి. ఇది లోపలికి కాదు. మీరు చక్కగా 1 లీటర్ నీళ్ళలో ఒక అర చెంచా, ఒక తొట్లో ఒక అర చెంచా నుంచి చెంచా పట్టికేసి 1 లీటర్న్నర నీళ్లు పోసి బాగా కలిపి అందులో కాళ్ళు పెట్టి ఉంచండి. ఉంచితే అతి చెమటలు అనేవి తగ్గిపోతాయి అన్నమాట. అలాగే చేతులు పెట్టి కూడా ఉంచండి. ఎక్కువసేపు అక్కల జస్ట్ 5 నిమిషాలు అలా ఉంచి ఆ తర్వాత తుడిచేసుకోండి, కడగొద్దు. అప్పుడు ఏమవుతుందంటే అలాగా కొద్ది రోజులు చేసేటప్పటికి మీ అరిచేతులు, అరికాళ్ళ యొక్క ఈ అతిగా చెమటలు పట్టడం అనేది చాలా బాగా తగ్గిపోయి మీకు ఈ దుర్వాసన కానీ, మీకు అనీజీనెస్ కానీ, ఆఫీస్లో పనిచేస్తూ ఉంటారు ఎవరైనా, ఇప్పుడంటే కంప్యూటర్లు వచ్చినాయి అనుకోండి, ఆ కంప్యూటర్ అవి కూడా తడిసిపోతాయి అన్నమాట, అంత చెమట పడుతుంది. పూర్వం అయితే ఏంటి, వాళ్ళు రాస్తూ ఉంటే పేపర్ అంతా నానిపోయి ఎటు కాకుండా అయిపోయేది అనమాట, అంత చెమట పడుతుంది. అటువంటి వాళ్ళకి ఇది చాలా చక్కని పరిష్కారం అండి. అలాగే ఒళ్ళంతా చెమటలు, విపరీతమైన చెమటలు వచ్చేస్తున్నాయి నాకు, దీనివల్ల బాడీ అంతా ఇబ్బంది పడుతుంది, దుర్వాసన వస్తుంది, బట్టలు తడిసిపోతున్నాయి చెమటతో అనుకునే వాళ్ళు కూడా ఈ పట్టికని ఒక బకెట్ నీళ్ళు 1 చెంచా వేసుకుని దాన్ని స్నానానికి వాడుకోండి ఆ నీళ్ళని. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే మీ అతిగా శరీరం అంతా చెమట పట్టడం అనేది చాలా బాగా కంట్రోల్ అయిపోతుంది అనమాట. అతిగా చెమట అరచేతులకు కానీ శరీరానికి పట్టే వాళ్ళకి ఇది చాలా వెరీ సింపుల్ చిట్కా. పట్టిక కూడా రేటు కూడా తక్కువే ఉంటుందండి, పెద్ద కాస్ట్లీ ట్రీట్మెంట్ కూడా కాదు, అతి చవకైన అద్భుతమైన ట్రీట్మెంట్ అనమాట. అలాగే ఆ పట్టికను కూడా సోప్ షేప్లో కట్ చేసి అమ్ముతున్నారు ఇప్పుడు. అది తెచ్చుకుని మీరు అండర్ ఆర్మ్స్ కానీ ప్రైవేట్ పార్ట్ల దగ్గర కానీ దురద, లేకపోతే రంగు మారటం, అతి చెమట వాసన, దుర్వాసన ఇలాంటివి ఉన్నాయనుకోండి, స్నానం చేసి ముందర కానీ తర్వాత స్నానం చేసి ముందర అంటే నీళ్ళలో ముంచి ఆ అండర్ ఆర్మ్స్ ప్రైవేట్ పార్ట్స్ అన్నీ బాగా దాంతో తోమాలన్నమాట, ఆ పట్టిక సోప్ తోటి. లేదు స్నానం చేసిన తర్వాత తడి ఒంటి మీద ఒకసారి రాసేసుకుని అప్పుడు దాన్ని క్లీన్ చేయకుండా ఇంకా మళ్ళీ మామూలు నీళ్ళతో కడగకుండా అలా వదిలేయండి. వదిలేసి కనుక మీరు బట్టలు వేసేసుకుంటే కొద్ది రోజులకి మీ యొక్క ప్రైవేట్ పార్ట్లో కానీ లేకపోతే అండర్ ఆర్మ్స్లో కానీ ఎక్కడ అతి చెమట వలన దుర్వాసన ఉన్నా కూడా బ్రహ్మాండంగా తగ్గిపోతుందండి. చూసారా పట్టిక ఎంత సింపుల్. అనేక రకాలన్నమాట, అనేక రకాలైన భస్మాలు, కొన్ని మెటల్స్ని భస్మం చేయడానికి కూడా ఈ పట్టికను వాడతామండి. ఈ పట్టిక పంటి జబ్బులకి, చర్మవ్యాధులకి, కంటి జబ్బులకు కూడా
చాలా బాగా పనిచేస్తున్నాడు. పటికతోటి కొన్ని కాటుకలు కూడా చేసేవారు పూర్వం. ఇప్పుడు ఆ నాలెడ్జ్‌ని చాలామంది కోల్పోయారు కూడా. మనకి కళ్ళకలకలు వస్తున్నాయి. కళ్ళకలకలు వచ్చినప్పుడు ఒక 200 ml వాటర్ తీసుకుని అందులో జస్ట్ ఒక 2, 3 గురివిందలంతా పటికను కలుపుకుని కనుక డ్రాప్స్ చేసుకుంటే కంటి జబ్బులు కూడా తగ్గిపోతాయని ఉంది. కంటికి ఏదైతే పుసులు కడుతున్నాయో కంటి కలకలు వచ్చి రావడం వల్ల అవి కంట్రోల్ అయిపోతాయండి. అలా అని మీరు హెచ్చుతగ్గులు వేసుకుని ప్రయోగాత్మకంగా చేసి రేపొద్దున ఇబ్బంది వచ్చిందనుకోండి జాగ్రత్త. అందుకే కంటి వ్యాధుల గురించి గమ్ముని కళ్ళలో వేసేది చెప్పమండి. నందివర్ధనం పువ్వులు కూడా చాలా చక్కగా పనిచేస్తాయి. ఈ విధంగా పటికని అనేక రకాలుగా వాడుకోవచ్చు అన్నమాట. చాలా చాలా మంచి జ్ఞాపక శక్తి తగ్గిపోయిన వాళ్ళకి కూడా పటిక ఉంది కదండి, దాన్ని ఏం చేయాలంటే సరస్వతి ఆకు మీ అందరికీ తెలుసు. ఆ సరస్వతి ఆకు రసంలో నిజ రసం అంటే నీళ్లు కలపకుండా తీస్తే సాధ్యమైనంత వరకు మంచి రసం వస్తుంది. కష్టం కొంచెం తీయటం, నీళ్లు కలిపితే ఎక్కువ రసం వస్తుంది. ఆ రసంలో బాగా నూరి 2 సార్లు నీళ్లు కలిపారనుకోండి, 2 సార్లు నూరి ఆరబెట్టండి. ఆరబెట్టిన తర్వాత దాన్ని చిన్న చిన్న బిళ్ళల కింద కట్టి ఒక మూకుట్లో వేసి పైన ఒక మూకుడు మూత వేయండి. మూత వేసిన తర్వాత దాని మీద మట్టి గుడ్డ చుట్టేసి బాగా చిన్న పుటం వేసుకోండి. పుటం వేస్తే ఏమవుతుందంటే ఈ 2 మూకుళ్ళు వేడెక్కడం వల్ల దానిపైన మట్టి కూడా పూసేసి ఆ పుటం వేసుకోండి. వేసుకుంటే ఏమవుతుందంటే ఈ వేడికి లోపల పట్టికి పొంగిపోయి దాని భస్మం కింద తయారవుతుంది అనమాట. కానీ దాంట్లోకి మనం సరస్వతి ఆకు రసంలో నూరాం కాబట్టి దానిని తీసుకోవడం వల్ల ఆ లక్షణం కూడా వస్తుందన్నమాట. దానిని చక్కగా నూరుకుని ఒక 2 గురివిందల నుంచి 5 గురివిందల వరకు ఉదయం సాయంత్రం కనుక ఆవు పాలతో తీసుకుంటే మెదడుకు శక్తి కలిగి జ్ఞాపక శక్తి చాలా బాగా పెరుగుతుందండి. ఇది కూడా మంచిదన్నమాట. పటికలో ఉన్న ఒక చక్కని చిట్కా. నేరేడు చెట్టు కర్రలు ఉంటాయి కదండి, నేరేడు చెట్టు కర్రలు అవి బాగా కాల్చేసి ఆ బొగ్గులు పొంగించిన పటిక ఏదైతే నేను చెప్పానో పొంగించుకోవాలని పటికని 2 సమంగా కలుపుకుని మెత్తగా చూర్ణం చేసుకుని దాన్ని ఏలు కండించుకుని కనుక చిగుళ్ళు దెబ్బతినకుండా జాగ్రత్తగా లోపల బయట తోమారనుకోండి రోజు ఉదయం సాయంత్రం మీ పళ్ళ వెంబడి కారే రక్తం ఏదైతే ఉందో బ్లీడింగ్ ఉంటుంది, ఎన్ని మందులు వాడినా తగ్గదనమాట వాళ్ళకి. ఇది వాడి చూడండి, ఆ బ్లీడింగ్ అనేది తగ్గిపోయి మీకు పళ్ళు కూడా గట్టిపడతాయి అన్నమాట. అనేక రకాలని చెప్తున్నాం కదా పటికతోటి, అందులో ఇదొక చిట్కా. చాలా చిట్కాలు చెప్పాను కదండి, ఇవన్నీ జాగ్రత్తగా రాసుకొని పటికని చక్కగా వాడుకోండి. చాలా చౌకైన మందులు కూడా తయారవుతాయి దీనివల్ల. మీకు పైసలు కూడా ఎక్కువ పెట్టక్కర్లేదు. రిజల్ట్ మట్టుకి చాలా బాగుంటుందన్నమాట. ఓకేనా? నమస్కారం.